ఒక అమాయకుడిని అకారణంగా హింసించారని, పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని చంద్రబాబు ప్రభుత్వం రక్షిస్తోందని మండిపడ్డారు. బాధిత క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించి వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారాయన. మే నెల 21వ తేదీన విజయవాడలోని ఫకీర్గూడెంకు చెందిన పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం కృష్ణలంక సీఐ నాగరాజేనని, ఆయన వేధింపులను తాళలేక చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. వారం రోజులు గడువు ఇవ్వమని కోరిన పోలీస్ కమిషనర్ ఆ తర్వాత క్రాంతికుమార్ కేసును పట్టించుకోలేదు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటైన నేపథ్యంలో మరోమారు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావు దళిత సంఘాలతో కలిసి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. క్రాంతికుమార్ చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో విజయవాడలోని క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్రాంతికుమార్ కుటుంబానికి అన్ని విధాలా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వారితో మాట్లాడి క్రాంతికుమార్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. ముగ్గురు కలిసి 3 టైర్ బెల్ట్లు పట్టుకొని కొడతా ఉంటాడు. అటలాంటి చోట టైర్ చచ్చిపోయే పరిస్థితి, ఇంత భయంకరమైన స్థితిలోనే అతను చనిపోవడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రాంతికుమార్ పై ఎలాంటి కేసులు లేవని, కార్ డ్రైవర్ గా పనిచేసే అతన్ని పోలీసులు ఎందుకు స్టేషన్ కు పిలిచి వేధించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సీఐ నాగరాజు వేధింపులు భరించలేకపోతున్నానంటూ వీడియో రికార్డ్ చేసిన తర్వాతే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిన్న చిత్కా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ చేయడం మొదలు పెడితే పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రెజర్ పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతా ఉంది? విజయవాడలో నెల రోజుల వ్యవధిలో 2 దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయని జగన్ అన్నారు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనలోనూ, క్రాంతికుమార్ ఆత్మహత్య విషయంలోనూ పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించారని విమర్శించారు. సీసీటీవీ ఫుటేజీ మాయమవడం వెనుక కూడా అనుమానాలు ఉన్నాయని, స్టేషన్లలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. 1 మంత్లో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు, ఒకటి లాకప్ డెత్, రెండోది సూసైడ్. మరి వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తే వీళ్ళు ఎవరంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయొచ్చా? ఒకవేళ డిలీట్ చేసే కార్యక్రమమే చేయగలిగితే దానికి బ్యాకప్ ఉండదా? సో ఒక పద్ధతి ప్రకారము స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు, వీడియో ఫుటేజ్ అనేది తీసేసినారు, కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ చెత్తబుట్టలో పడేస్తూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నా కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలే. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయలే. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెబుతా ఉన్నాం? అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. 3 నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని క్రాంతికుమార్ తన వీడియోలో స్పష్టంగా చెప్పాడని, అది మరణ వాంగ్మూలంగా పరిగణించి కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోవడాన్ని తప్పుబట్టారు జగన్. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా అండగా ఉంటామని, అన్ని విధాల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.